ప్రశాంతంగా ఉందేంటి? అగ్గి పొలడితే పోలా. మహాలక్ష్మిలో ఉన్నావమ్మా. నేను చెప్పలేదమ్మా, భార్యాభర్తలు తగాదాలు ఎంతసేపు ఉంటాయి? అద్దం మీద దుమ్ము లాంటిది ఊస్తే పోతాయని. రండి కూర్చోండి. అయ్యగారు మేలిం బంగారం అమ్మా. ఆయన గురించి ఎవరేం చెప్పినా మీరు పట్టించుకోవద్దు. నిన్న రాత్రి సుశీల్ని అమ్మగారితో మాట్లాడే పద్ధతి అదేనా అని చెప్పుచ్చు కొట్టబోయాను. కొట్టలేకపోయారండి? ఆడదాన్ని కల్లో కూడా కొట్టనని కల్లో కంచి కామాక్షం మీద ప్రమాణం చేశానమ్మా. అయ్యగారు ఏరమ్మా పొద్దునే వెళ్ళిపోయారే? అదేంటమ్మా, పొద్దున్నే 7 గంటలకే అకౌంట్ పుస్తకాలు పట్టుకున్నాను ఇక్కడ రమ్మన్నారు. అది అన్నది నిజమే. ఏముంది? ఎందుకులే అమ్మా. చెప్తారా లేదా? అలాగేనమ్మా. అలా అనడానికి దానికి ఎన్ని గుండెలమ్మా. అకౌంట్ బుక్స్ ఇంటికి తీసుకెళ్ళక్కర్లేదు, ఆయన చూడరు, ఆఫీసుకు తీసుకొస్తే నేనే చూస్తాను అందమ్మా. మరి చిన్నబాబు ఇంట్లో లేకపోవడం చూస్తే అదే బాధ అనిపిస్తోందమ్మా. ఆయన నా పిచ్చి కాని చిన్నపిల్లవి, నువ్వు మాత్రం ఏం చేయగలవమ్మా. నా మాట విని ఇవన్నీ మర్చిపోయి ఇందాక నేను వచ్చినప్పుడు నువ్వు మెట్లు దిగుతూ ఆనందంగా ఉన్నావే, ఎప్పుడు అలాగే ఉండాలమ్మా. ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడి నుంచి వెళితే ఆఫీస్లోనే ఉంటారమ్మా. నువ్వు వెళ్ళొద్దమ్మా. తీగే మూలహ చలనే డొంకే సంచలన. ఆ డొంక కదలాలి అంటే ఈ తీగనే లాగాలంటాడు మహర్షి. ఈ శ్లోకం. హాయ్ బాస్, నీకు గుడ్ న్యూస్ తెలుసా? ఏమిటి? మా పాపకు ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయని డాక్టర్ గారు చెప్పారు. అలాగా, వెరీ గుడ్. చూడు, ఆపరేషన్ ఖర్చు గురించి నువ్వేం ఆలోచించుకో, నేను ఇస్తాను. అమ్మయ్యా, ఆ హెల్ప్ నిన్ను అడగాలని నేను వచ్చాను. ఇదిగో చూడు, నెల నెల జీతంలో కట్ చేసుకోవాలి తెలుసా? ఊరుకో, కట్ చేసుకోవాలంట, కట్ చేసుకోవాలి. ఉండు, నేను వేస్తాను. నేనున్నాను కదా వడ్డించడానికి. చాలు 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 చాలు. అయ్యో సారీ, ఐఎమ్ సారీ బాస్. ఇట్స్ ఓకే, పర్లేదు పర్లేదు, నేను తీసుకుంటా. ఏమిటి నా మొగుడు గదిలోకి రావడానికి నువ్వే పడతావే? ఇలా ఎంతమంది కాపురాలు కూలుస్తావు? నీలాంటి దాన్ని ప్రాణంతో ఉంచకూడదు. ఏమండి, ఏమిటి మీరు అనేది? నువ్వు తప్పేది. మాట్లాడారా? మరి అంతకు పోయే, పో బయటికి. మళ్ళీ కనిపించావు నీ అంత చూస్తాను. అమ్మా తొందరపడకమ్మా. నాకెవరో చెప్పకండి. పిచ్చి పట్టిందా? ఏ తమ రుంచుకున్న దాన్ని వెళ్ళగొట్టానని బాధగా ఉందా? నోర్మై, మర్యాద లేకుండా మాట్లాడుకో. మర్యాదల గురించి మీరు మాట్లాడితే దెయ్యాల వేదాలు వల్లించినట్టుంటాయి. ఎంత ధైర్యం అండి, నా ఆఫీసులో నాకు తెలియకుండా ఇంత రంకు నాటకు ఆడుతూ అబద్ధాలు చెప్పి ఆఫీసులో దాంతో తైతక్కలాడతారా? మొదటిసారిగా మీ ఇద్దరిని ఆ షాప్ దగ్గర ఏకైకలు పక్కపక్కలతో చూసినప్పుడే మీ ఇద్దరికి సంబంధం ఉందనుకున్నాను. ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకున్నాం, ఇది ఆఫీస్. ఊరుకోండి, ఇది ఆఫీస్ కాదు. వాణి ఇండస్ట్రీస్ ఎండి గారు తప్పుడు పనులు చేసే లాడ్జ్. డబ్బుకి హోదాకి ఓ డబ్బున పెళ్ళం, మీ చాటుబాటు సుఖాలకి ఆఫీస్ లో టైపిస్ట్. మీలాంటి వాళ్ళు భర్తగా కాదు, మనిషిగా కూడా మనుషుల మధ్య బ్రతకూడదు. గెట్ అవుట్. ఓహో, అలాగా అలాగా అని నెమ్మదిగా అంటారేందండి? అవతల వాళ్ళిద్దరూ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పారుగా లాభం ఏంటి అని. చెప్పినా గాని మీరు చల్లగా ఉండిపోయారే. లేకపోతే నీలాగే నేను అరిస్తే వాళ్ళు కలుస్తారా? ఇదిగో ఆనందరావు గారా, నేను మీకు మళ్ళీ గొప్ప మాటలు చెప్పలేను గానే నా కూతుర్ని పువ్వుల్లో పెట్టి పెంచుకున్నానండి. ఇవాళ దాని కాపురం పెట్టి అవుతుందంటే నేను ఎంత గిలగిల్లాడిపోతున్నానో మీకు తెలవదండి. నేను వద్దు మొర్రో అని లబ్బ లబ్బ లబ్బమని మొత్తుకున్నా కానీ నా మాట వినకుండా మీరు వాళ్ళిద్దరికి ముడి పెడితే కదా. అప్పుడు వాళ్ళు కలవాలనుకున్నారు, కలిపాను. ఇప్పుడు వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారు, విడిపోని. అబ్బా, ఎంత చల్లగా చెప్పారండి. అసలు మీరు బిడ్డన కన్న తండ్రి అయితే కదా నా బాధ తెలిసేది. కన్న తండ్రి బాధను అర్థం చేసుకోవడానికి కన్న తండ్రే కానక్కర్లేదు, మానవత్వం ఉన్న మనిషి అయితే చాలు. వాళ్ళ కాపురం చక్కదిద్ది వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. మీ మీద నమ్మకంతో వెళ్తానా? నా కళ్ళ ముందే ఏ భార్యాభర్త విడిపోవడానికి వీల్లేదు, విడిపోనివ్వను. ఎందుకంటే నేను ఒక భర్తను కాబట్టి, విడిపోయిన మనసుతో మదన పడుతున్న మనిషిని కాబట్టి.
నన్ను తీసుకెళ్ళడం కోసమే వచ్చుంటారు. అడగరే? నిన్ను నాతో తీసుకెళ్ళడం కోసమే వచ్చాను. నువ్వు నాతో రావాలి. అన్యోన్యమైన భార్యాభర్తలుగా మనం కలిసి ఉండాలి. జీవితాంతం కాదు, కొన్ని రోజులు మాత్రమే. ప్రేమించుకున్న ఓ జంటకు నా చేతుల మీదుగా పెళ్లి చేశాను. వాళ్ళైనా 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని మనసారా ఆశీర్వదించారు. కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఆవేశంతో విడిపోవడానికి వీధిని పడుతున్నారు. వాళ్ళని కలపడానికి నీ సాయం కావాలి. వాళ్ళిద్దరి మధ్య మనిద్దరం భార్యాభర్తలుగా నటించాలి. వాళ్ళెవరో నాకు తెలీదు, నేనెవరో వాళ్ళకి తెలీదు. ఇందులో నేను చేసే సహాయం ఉంటుంది. వాళ్ళు మీకు బాగా కావాల్సిన వాళ్ళు అంటున్నారుగా, పైగా మీ చేతుల మీదే పెళ్లి జరిపించానంటున్నారుగా. మీరే వెళ్లి బుద్ధి చెప్పి వాళ్ళ కాపురాన్ని మీరే నిలబెట్టచ్చుగా. మాటలతో మనుషుల్ని భయపెట్టొచ్చు కానీ కాపురాన్ని నిలబెట్టలేదు. పైగా ఇప్పుడు వాళ్ళకు చెప్పాల్సింది మాటల్లో కాదు, చేతల్లో. వాళ్లకు జీవితపు విలువల్ని తెలియపరచాలి. చీటికి మాటికి తెంచేసుకునేంత తేలికైంది కాదు భార్యాభర్తల బంధం అని చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపించాలి. వాళ్ళ సంసారం చక్కబడేంత వరకు మనం ఎంతో అన్యోన్యమైన భార్యాభర్తలుగా నటిస్తే తప్ప వేరే మార్గం లేదు. ఓ విడిపోతున్న జంటని కలపడానికి ఈ విడిపోయిన జంట కలిసి ఉన్నట్టు నటించాలా? నటించడానికి నేనే ఎందుకు? డబ్బు పడేస్తే చాలా మంది దొరుకుతారుగా. ఈ ప్రపంచంలో డబ్బుతో ఎన్నో పనులు చేయొచ్చు, కానీ కొన్ని పనులు మనుషులతో మనసులతో మాత్రమే చేయగలం. నేనిప్పుడు ఆడబోయే నాటకానికి కావాల్సింది డబ్బుతో వచ్చే మనిషి కాదు. ప్రేమ విలువ గురించి, పెళ్లి పవిత్రత గురించి, మనసుల సంఘర్షణ గురించి అనుభవంలో తెలుసుకున్న నీలాంటి మనిషి. అందుకే నీ దగ్గరకు వచ్చా. భర్తగా కాదు, ఒక స్నేహితుడిగా, వాళ్ళ శ్రేయస్సు కోరే ఒక మనిషిగా. నేను చెప్పవలసింది చెప్పాను. నిర్ణయం నీ చేతుల్లో ఉంది, నీ ఇష్టం. ఓకే. చూడండి, నేను మీతో రావటం లేదు. వాళ్ళ కోసం జీవితంలో నటించడానికి వస్తున్నాను. నాకు కావాల్సింది అది. థ్యాంక్స్. బాబు, మీరిద్దరూ ఒక్కసారి ఆలోచించండి. లాయర్ గారు, ఆలోచించుకోవటాలు నిర్ణయాలు అన్నీ అయిపోయాయి. విడిపోయి సుఖంగా బతకాలన్నదే నా నిర్ణయం. అది కాదు బాబు, విడాకులనేవి. లాయర్ గారు, నా నిర్ణయం మీకు ఖచ్చితంగా చెప్పాను. సంతకాలు ఎక్కడ పెట్టాలో మాత్రమే చెప్పండి, లేదా ఇంకో లాయర్ని పిలవాల్సి ఉంటుంది. హలో, ఏమిటి కొత్త దంపతులు ఇద్దరు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు? ఏమిటి లాయర్ గారు కూడా ఉన్నారు? అది విడాకులు. అదే, వీరి ఇంటి పేరు విడాకుల, ఈయన పేరు విశ్వనాథం గారు. మొత్తం కలిపి విడాకుల విశ్వనాథం గారు. ఓహో, ఇంటి పేరు విడాకులా? అయితే మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఎందుకేంటండి, కొత్త పెళ్ళానికి ముచ్చటగా ఆస్తి ఏదో కొనుంటారు. కరెక్ట్ కరెక్ట్. ఆ పని మీద లాయర్ వచ్చి ఉంటారు కదమ్మా. కరెక్ట్ గా అంతేనండి. లాయర్ గారు, అదే నేను చెప్పినట్టుగా ఆస్తి విషయం ఇంటికి వెళ్ళి తయారు చేయండి. వెళ్ళండి వెళ్ళండి. లాయర్ గారు, విడాకులు అది ఇంటి పేరు. ఓ అమ్మా వాణి, ఎవరనుకున్నావు? మా ఆవిడ సుధా. మీ పెళ్ళెప్పుడు స్టేట్స్ లో ఉంది, మొన్నే వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని చూడాలని ఒకటే గొడవ. నీకో విషయం చెప్పనా? మేము మీలాగే ప్రేమలో పుట్టి, ప్రేమలో పెరిగి, ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమైక జీవులు. మీ ఆదర్శ దాంపత్యం గురించి రోజు నాకు లెక్చర్ ఇస్తూ ఉంటారు. మోడర్న్ సొసైటీ కదా. అదేదో కళ్ళారా చూద్దామని వచ్చాను. అమ్మా వాణి, మీ ఇంట్లో 3 రోజులు ఉంటాం. అయితే గురుగారు 3 రోజులు ఉంటారా? అదేమిటయ్యా అలా అడిగావు? మీ కొత్త జంటకు మేమేమైనా అడ్డా? అబ్బే, అలాంటిదేమీ లేదండి. చెప్పా పెట్టకుండా వచ్చారన్న ఆనందం, 3 రోజుల్లోనే వెళ్ళిపోతారన్న బాధ, రెండు కలిసి మొహం ఇలా తయారైంది కదూ? అవునండి, ఆనందం ఎక్కువైనప్పుడు ఆయన మొహం ఏడ్చినట్టుంటుంది. జోకులతో చంపేస్తుంది. మీ జోకులు నిజమో అబద్ధమో గాని మాకు ఆకలి మాత్రం దంచేస్తుంది. వెంటనే భోజనాలకు ఏర్పాటు చేయండి. మనందరం కలిసే భోజనం చేయాలి. అవునవును, రండి రండి చూపిస్తా. రండి చూద్దాం. వెరీ గుడ్. భోజనం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే కూరల్లో కాస్త కారం ఎక్కువైంది కదండి. మా వాడికి కారం అంటే చాలా ఇష్టం అండి. అందులోనూ మీలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు హుషారు ఎక్కువై ఇంకొంచెం రెచ్చిపోతూ ఉంటుంది. ఇదిగోండి అమ్మ వాణి, ఇన్నేళ్ళైనా రోజు నేను చిలకలు చుట్టి మా ఆయన తినిపించాలి. మీరున్నారని గాని మేము అంతేనండి. చెప్పు వాణి. పెళ్ళాం ఇలా తమలపాకులు చిలకలుగా చుట్టి నోటికందిస్తుంటే ఆ మజానే వేరు. అరే,
ఏమిటి అలా సిగ్గుపడతావు? వాళ్ళకి మాత్రం తెలియదా ఏమిటి? కొత్తగా పెళ్లి చేసుకున్న యంగ్ కపుల్. ఇదిగో పళ్ళె వాళ్ళకి ఇవ్వు, తమలపాకులు నాకు ఇవ్వు. ఏమిటమ్మా మేమున్నామని సిగ్గుపడుతున్నావా? నువ్వు మీ ఆయన చుట్టివు చిలకలా. ఏ నీకు తెలీదా? అబ్బాయి తెలియక కాదండి, వాణి చిలకలు కట్టదు. కాకుల మోడల్ అని లేటెస్ట్ గా వచ్చింది. వాణికి ఆ టైప్ అంటే ఇష్టం. కాకులా? అదేమిటో చెప్పమ్మా, ఆయనకి ఇస్తాను. చెప్పడం కాదండి, చేసి చూపిస్తాను. ఎప్పుడు అంతే పాపం. ఏమయ్యా సున్నా ఎక్కువైందా? ఎక్కువ ఏది ఎలా ఏ పాలలో ఉండాలో సరిగ్గా అలా ఉంది. కంప్యూటర్ కట్టిన కిళ్ళలా ఉందండి. ఏమండి మీకు కూడా ఒక కాకుల మోడల్ కట్టినా? ఓ అలాగే. వద్దులే, నాకు నిద్ర వస్తుంది. బెడ్రూమ్కి వెళ్దాం.